మీరెందుకు అక్కడ కూర్చొని తింటున్నారు? అక్కడ కూర్చోడానికి ప్లేస్ లేదని. నేను ఇంకో చైర్ తెస్తా. వద్దులే, ప్రాబ్లం లేదు, మేము ఇక్కడే కూర్చుంటాం. నేను వాళ్ళతో కూర్చుంటా. ఆంటీ అంకుల్ మాతో పాటు ట్రిప్కి రావట్లేదా? ట్రిప్పా? ఏం ట్రిప్? అయ్యో చెప్పడం మర్చిపోయాను. మా ఆఫీస్లో క్లోజ్ ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక 1 డే ట్రిప్ ప్లాన్ చేశాం. ఈ హైదరాబాద్ మొత్తం కవర్ చేద్దామని. పప్ప మమ్మీ కూడా రావాలి. అయ్యో లేదా, అది మేము వెళ్ళిపోవాలి. ఇంటి దగ్గర కూడా ఎవరు లేరు. అవును. మీరంతా అర్జెంట్గా వెళ్ళి ఏం చేస్తారు? మీరు కూడా హైదరాబాద్ చూడలేదు కదా, ఉండి ట్రిప్ అయ్యాక వెళ్ళండి. అయితే నేను కూడా వికాస్ని పిలవచ్చా? హూ ఇస్ వికాస్? డిడ్ ఐ మిస్ సంథింగ్? తను నా హుడ్బీ. బస్లో చాలా ప్లేస్ ఉంది, రమ్మని చెప్పు. యువర్ వుడ్ బీ షుడ్ బి కమింగ్. ఓకే. వీళ్ళు కూడా మనతో వస్తారా? అది రావచ్చు కదా. బస్సులో స్పేస్ ఉండాలి కదా. అది ఇందాకే చెప్పావు కదా బస్సులో స్పేస్ ఉందని. వారేవా, ఎవరు వచ్చినా రాకున్నా, మమ్మీ రాకుంటే నేను రాను. చూసావు ఈషలో మమ్మా పప్పా పడుకున్నారా ఏంటి? వెళ్ళి అయ్యో వద్దు, ఇంకా మేము బయలుదేరుతాం. అసలే ఆఫీస్ బంక్ కొట్టొచ్చాం కదా. కార్తిక బాయ్. అది ఏంటి? నువ్వు అసలు రీనుకి గిఫ్ట్ ఇవ్వలేదు, సచ్చినే ఇచ్చాడు. సచ్చినే ఇచ్చాడా? నన్ను చూస్తే అంత చీప్గా కనిపిస్తున్నారా? అయ్యయ్యో, నేను మర్చిపోయాను కదా. రీను, కలకాలం ఇది నీతో పెట్టుకో. 10 రూపాయల ఏంటి, బార్లో టిప్పిస్తున్నాడా? ఇప్పటి వరకు తను వాడిని అసహించుకోవడం చూద్దాం అనుకున్నా, ఇప్పుడు జరిగి చూడు. వావ్, హే ఇది చూడు. ఏంటిది? ఈ సీరియల్ నెంబర్ నా డేట్ ఆఫ్ బర్త్. ఓ మై గాడ్. డేట్ ఆఫ్ బర్త్ పెట్టడానికి ఇన్స్టాగ్రామ్ ఐడియా ఆర్బీఐ నోటా? అది బ్రో, పోలీసులకు తెలిస్తే ప్రాబ్లం అవుతుంది. రీనుని బొక్కలేస్తారు. నువ్వు నోరు మూసుకో. అది దిస్ ఇస్ సో స్పెషల్. ఐఎమ్ గోనా కీప్ దిస్ ఫర్ ఎవర్. అయ్యో, ఇట్ మీన్స్ అ లాట్. థాంక్ యూ. నో ప్రాబ్లం డియర్. కార్తిక, ఓకే వెళ్తాను మరి. బాయ్. బాయ్. ఆఫ్టర్ యూ. అది యు ఆర్ సచ్ ఎ జెంటిల్‌మన్. ఎందుకు అంటారు? చూసావా వాడు ఐటీ తెలివితేటలు? ఈమెయిల్లో సీసీ చేసినంత ఈజీగా అమ్మాయిని సెట్ చేసుకుంటున్నాడు. ఈ సుడెక్స్ కూపన్ గానీ త్వరగా ఎక్స్పైర్ చేయాలి. అందరం సండే రోజు ట్రిప్ వెళ్తున్నాం కదా. నేను కూడా ఆఫ్టర్ యూ మిస్జానిస్ టెక్నాలజీమెంట్ అని నోరు తిరగని పదాలు కొన్ని నేర్చుకుంటా. ఎందుకు? నక్కి నక్కి కాదు, తొక్కుంటూ పోవాలి.